సో ఢిల్లీ క్యాపిటల్స్ డూ ఆర్ డై మ్యాచ్కి అయితే సిద్ధమైంది కోల్కతా నైట్ రైడర్స్తో. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. హోమ్ గ్రౌండ్ అనగానే అన్ని టీంలకు ఉత్సాహం వస్తుంది, కానీ ఢిల్లీకి మాత్రము ఆ ఉత్సాహం నీరుగారే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ హోమ్ గ్రౌండ్లో 5 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు ఓడిపోయింది. ఇప్పుడు 6వ మ్యాచ్ ఆడబోతుంది కోల్కతా నైట్ రైడర్స్తో. మరి హోమ్ గ్రౌండ్లో ఏం చేసినా ఈ టీంకి అయితే కలిసి రాలేదు. ఫస్ట్ మ్యాచ్ ముంబైతో ఆడింది, ఆ ఒక్క మ్యాచే గెలిచింది. ఆ తర్వాత గుజరాత్ చేతిలో ఓడిపోయింది, పంజాబ్ చేతిలో ఓడిపోయింది, ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది, చెన్నై చేతిలో ఓడిపోయింది, పీక్స్కి వెళ్ళింది. ఆ తర్వాత డౌన్ఫాల్ కూడా అయింది. అంటే 75కు ఆల్అవుట్ అయిన సందర్భాలు ఉన్నాయి, 264 రన్స్ భారీ స్కోర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ 2 సందర్భాల్లోనూ ఓడిపోయింది. మరి ఏం చేయాలి ఢిల్లీ క్యాపిటల్స్? ఆ టీం నమ్ముకుంది కొద్దిమందినే. కేఎల్ రాహుల్ని నమ్ముకుంది. మిడిల్ ఆర్డర్లో ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు, కానీ అతను కన్సిస్టెన్సీ చూపించలేకపోతున్నాడు. బౌలింగ్ లైన్ బాగా లేదంటే బాగుంది. లుంగి ఎంగిడి ఉన్నాడు, ముఖేష్ కుమార్ ఉన్నాడు, రీసెంట్గా మిచెల్ స్టార్క్ వచ్చాడు. మరి మిచెల్ స్టార్క్ వచ్చిన తర్వాతనైనా వాళ్ళ ఫేట్ మారుతుందా? మరి ఇప్పటికే ఆల్మోస్ట్ ఆశలన్నీ ఆవిరైపోయాయి. 10 మ్యాచ్లు ఆడి 8 పాయింట్లతో ఉంది. కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు కెప్టెన్. ఇంతమంది ఛాంపియన్ టీం ప్లేయర్స్ ఉన్నప్పటికీ కూడా ఢిల్లీని ప్లే ఆఫ్స్ దిశగా, అంటే ఒక హోప్తో ప్లే ఆఫ్స్కి చేర్చే దిశగా అయితే తీసుకోలేకపోతున్నారు. కుల్దీప్ ఢిల్లీ ఏం చేయాలి? ఏం చేస్తే వాళ్ళు మ్యాచ్ బై మ్యాచ్ గెలుస్తూ వెళ్తారు? మరి ప్లే ఆఫ్స్ అవకాశాలు వాళ్ళకి ఉన్నాయా అంటే థియరిటికల్గా ఉన్నాయి, కానీ ప్రాక్టికల్గా మాత్రం లేవు. ఎందుకంటే ఇక ఆడబోయే 4 మ్యాచ్ల్లో 4కి 4 గెలిస్తే 8 పాయింట్లు అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ 8 ఉన్నాయి కాబట్టి 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్కి వెళ్ళొచ్చు. కానీ అది ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా? మిగతా టీమ్స్ ఎలా ఉన్నాయి పరిస్థితి? సరే, ప్రస్తుతం అపోనెంట్ విషయం తీసుకుంటే కేకేఆర్ మొదట్లో బాగా ఆడలేదు, ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఆ టీంకి అదేంటో కానీ మిగతా టీంలతో పోలిస్తే ఎక్కువ గ్యాప్ దొరుకుతుంది మ్యాచ్కి మధ్య. మరి రీసెంట్గా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో గెలిచింది. వాళ్ళ హోమ్కి వెళ్ళి వాళ్ళను ఓడించింది ఎస్ఆర్హెచ్ని. ఇప్పుడు ఢిల్లీ హోమ్కి వెళ్తోంది. మరి ఢిల్లీని కూడా ఓడించే దిశగా అడుగులు వేస్తోంది. వీళ్ళకి కూడా థియరిటికల్గా ప్లే ఆఫ్ అవకాశాలు అయితే ఉన్నాయి. పంజాబ్ కింగ్స్తో ఒక మ్యాచ్ వర్షం వల్ల వీళ్ళకి రద్దు అవడం వల్ల ఆ 1 పాయింట్ అదనంగా ఉంది. సో వీళ్ళు 3 మ్యాచ్లే గెలిచినప్పటికీ కూడా వీళ్ళ ఖాతాలో 7 పాయింట్లు ఉన్నాయి. మళ్ళీ 9 మ్యాచ్లే ఆడింది ఈ టీం, ఇంకా 5 మ్యాచ్లు ఆడాలి. వరుసగా 5కి 5 గెలిస్తే 10 పాయింట్లు అవుతాయి, మొత్తం 17 అవుతాయి. సో వీళ్ళకి ప్రాక్టికల్గా కూడా ప్లే ఆఫ్ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, కానీ గ్రౌండ్లో ఆ పర్ఫార్మెన్స్ అనేది వీళ్ళు చేయగలుగుతారా? ఇప్పుడైతే హ్యాట్రిక్ విజయాలు సాధించారు, మరి దాన్ని ఇంకా 1 బై 1 స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ పోతారా విజయాల సంఖ్యని? ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. మరి ఢిల్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో గెలవాలంటే ఏం చేయాలి? కేఎల్ రాహుల్ ఒక్కడి మీదనే డిపెండ్ అయ్యింది ఇప్పటివరకు. కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నాడు, నెంబర్ 3rd ప్లేస్లో ఉన్నాడు. సో అతను కూడా ఒక 50 రన్స్ డిఫరెన్స్ ఉంది అతనికి ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి హెన్రిక్ క్లాసన్కి. ఆల్రెడీ ఒక భారీ సెంచరీ చూసాము కేఎల్ రాహుల్ నుంచి. 150+ రన్స్ స్కోర్ చేశాడు, 2-3 హాఫ్ సెంచరీలు చేశాడు. సో అతను మంచి స్టార్టే ఇస్తున్నాడు, కానీ అతని పార్ట్నర్ ఫాతుమ్ నిశంక ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత అతను విఫలమవుతున్నాడు. ఇక 1 డౌన్లో నితీష్ రాణాని ఆడించారు, తను కూడా ఒక 2 హాఫ్ సెంచరీలు చేశాడు. కానీ కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతుంది వీళ్ళకి బ్యాటర్స్ నుంచి. ఎస్పెషల్లీ ట్రిస్టన్ స్టబ్స్ అంటే సమీర్ రిజ్వీ ఆడుతున్నారు. సమీర్ రిజ్వీ ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు ఒకసారి, ఆ తర్వాత ఇంకా లేదు అతని నుంచి మళ్ళీ మంచి నాకు లేదు. రీసెంట్గా ఒక నాక్ ఆడాడు ట్రిస్టన్ స్టబ్స్ అండ్ సమీర్ రిజ్వీ కలిసి, కానీ అది వాళ్ళ మ్యాచ్ విన్నింగ్ నాక్గా మారలేదు. సో డీసీకి ఇక్కడ కూడా కలిసి రావట్లేదు. అటు బౌలింగ్లో చూస్తే కూడా అసలు పర్పుల్ క్యాప్ రేసులో ఎవరన్నా ఉన్నారంటే ఎవ్వరూ లేరు. అక్షర్ పటేల్ 9 వికెట్లు మాత్రమే తీశాడు. ఆ తర్వాత లీడింగ్ వికెట్ టేకర్ డీసీ తరపున అంటే కుల్దీప్ యాదవ్ 7 వికెట్లే తీశాడు. ఇక ముఖేష్ కుమార్ 5 వికెట్లు తీశాడు, నటరాజన్ 5 వికెట్లు తీశాడు. మొత్తం వీళ్ళు 9 మ్యాచ్లు ఆడి అంటే మ్యాచ్కు ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోతున్నారు. ఇప్పుడు మిచెల్ స్టార్క్ వచ్చినా కూడా లాస్ట్ మ్యాచ్లో అతను వికెట్లెస్గానే ఉన్నాడు, అతను కూడా పెద్దగా ఎఫెక్ట్ ఏమీ చూపించలేకపోయాడు. సో డీసీకి అయితే ఏది కలిసి రావట్లేదనే చెప్పాలి. మరి వాళ్ళు ఖచ్చితంగా ఒకరు ఇనిషియేట్ తీసుకొని మ్యాచ్ విన్నింగ్ నాకు ఆడటమో, మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేయటమో అనేది చేయాలి. అది చేయకపోతే మాత్రం ఈ మ్యాచ్ ఓడిపోతే ఇంకా ప్లే ఆఫ్ రేస్ నుంచి అవుట్ అయిపోయినట్టే దాదాపుగా కూడా. ఎందుకంటే వాళ్ళకి డూ ఆర్ డై మ్యాచ్ లాంటిది కేకేఆర్తో. ఇక కేకేఆర్ పరిస్థితి చూస్తే కేకేఆర్ కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చింది, అంటే ఫామ్లోకి వచ్చింది. వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నరేన్ మళ్ళీ గాడిలో పడ్డారు. సో వాళ్ళిద్దరూ కనుక కుదురుకున్నారంటే మిస్టరీ స్పిన్నర్స్ మనకి తెలుసు, డెఫినెట్గా ప్రత్యర్థి బ్యాటర్లను అయితే ఇబ్బంది పెడతారు, అందులో ఎటువంటి సందేహం లేదు.
ఇక పేస్ బౌలింగ్ నుంచి వైభవ్ అరోరా ఒక్కడే వాళ్ళకి కొంచెం కీలకంగా మారుతున్నాడు. అతని నుంచి కూడా ఆశించిన స్థాయిలో వికెట్లు అయితే రావట్లేదు. కార్తీక్ త్యాగి పర్వాలేదనిపిస్తున్నాడు, తను కూడా రన్స్ లీక్ చేస్తున్నాడు, అప్పుడప్పుడు వికెట్లు అందిస్తున్నాడు. అంటే వీళ్ళు ఎవరివి కూడా మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ గా మారట్లేవు, ఎస్పెషల్లీ కేకేఆర్. కాకపోతే టీమ్ ఎఫర్ట్ చూపిస్తున్నారు, ప్రజెంట్ అయితే రిజల్ట్స్ వచ్చాయి. కానీ ఇంకా మునుముందు కూడా ఇంకా ఈ టీం కనుక ప్రతి మ్యాచ్లో గెలవాలి అంటే డెఫినెట్గా కార్తీక్ త్యాగి నుంచి వైభవ్ అరోరా నుంచి మంచి స్పెల్స్ అయితే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే అంగక్రిష్ రఘువంశీ కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. అజింక్య రహానే స్టార్ట్ ఇచ్చినట్టుగానే కనిపిస్తున్నాడు, కానీ అతను వాటిని పెద్ద నాకుగా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. ఇక వీళ్ళు ఓపెనింగ్ స్టాండ్లో ఫినాలెన్ అండ్ టిమ్ సైఫర్ట్ ఈ ఇద్దరిని మారుస్తూ వస్తున్నారు. లాస్ట్ మ్యాచ్లో కూడా ఎస్ఆర్హెచ్ పై ఫినాలెన్ని తీసుకొచ్చారు మళ్ళీ, కానీ తను పెద్దగా స్కోర్ ఏం చేయలేదు. 21 రన్స్ ఏమో చేశాడు, 20+ రన్స్. తక్కువ బాల్సే తీసుకున్నాడు, కానీ దాన్ని బిగ్ నాక్గా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. మరి ఈ మ్యాచ్లోనైనా కేకేఆర్ తరఫున ఫినాలెన్ బిగ్ నాక్ ఆడితే మాత్రం ఇంకా కేకేఆర్కి తిరుగుండదు. అతను ఈ స్టేజ్లో కనుక, ఈ స్టేజ్ ఆఫ్ ద గేమ్ కనుక ఫామ్లోకి వస్తే మున్ముందు కూడా ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు ఇంకా మెరుగవుతాయి. ఇక వీళ్ళకి మిడిల్ ఆర్డర్లో, ఇక వీళ్ళ బ్యాటింగ్లో చెప్పుకోదగ్గ బ్యాటర్ ఎవరన్నా ఉన్నారు అంటే రింకు సింగే. రింకు సింగ్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు, కొన్ని మ్యాచ్ విన్నింగ్స్ నాకాయాడు. ఇక ఇన్ఫ్యాక్ట్ రింకు సింగ్ ఎప్పుడైతే కుదురుకొని మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడటం మొదలు పెట్టాడో అప్పటి నుంచే కేకేఆర్ కూడా విజయాల బాట పట్టిందని చెప్పొచ్చు. వరుసగా హాఫ్ సెంచరీలు చేశాడు, టీంను గెలిపిస్తూ ఉన్నాడు. అతను ఇంకా అబ్ది ఆర్డర్ కూడా వస్తున్నాడు. రమన్ దీప్ సింగ్ ఇన్ అండ్ అవుట్స్ చూపిస్తున్నాడు, అతను పెద్దగా ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. రోమన్ పావెల్ కూడా తన నుంచి కూడా ఒక మంచి నాకైతే బాకీ ఉందని చెప్పొచ్చు. సో వీళ్ళందరూ కనుక వీళ్ళు ఒక టీమ్ ఎఫర్ట్ చూపిస్తే కేకేఆర్కి అయితే తిరుగుండదు. ఇప్పటికీ కూడా మించిపోయింది లేదు. కేకేఆర్ గాడిలో పడాలంటే వాళ్ళకి ఫినాలెన్ ఫామ్లోకి రావాలి. బౌలర్లు కూడా వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నరేన్ తమ స్థాయికి దగ్గర పర్ఫామ్ చేస్తే కనుక డెఫినెట్గా ఈ టోర్నీలో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక ఈ మ్యాచ్లో గెలుపు అవకాశాలు 50-50 అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ పిచ్ కూడా మళ్ళీ ఒక 200 పిచ్ లాగానే కనిపిస్తుంది అంటున్నారు. సో డెఫినెట్గా మరి ఆల్రెడీ ఢిల్లీ క్యాపిటల్స్ ఇక్కడ 200 పైన పరుగులు చేసిన 2-3 సందర్భాల్లోనూ ఓడిపోయింది. ఈసారైనా ఆ తప్పిదాలు చేయకుండా అయితే ఢిల్లీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కేకేఆర్ కూడా వాళ్ళకి గెలుపు ఇంపార్టెంటే కాబట్టి ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఇంకా ఆడాల్సిన మ్యాచ్ 5 ఉన్నాయి. ఈ మ్యాచ్ తర్వాత 4 మ్యాచ్లు అవుతాయి. సో కాబట్టి ఈ మ్యాచ్లో గెలిచి నెక్స్ట్ మ్యాచ్కి మళ్ళీ పునాది వేసుకుంటూ వెళ్తారు. సో ఈ మ్యాచ్లో అయితే విజయ అవకాశాలు 50-50 అని నేను అంటున్నాను. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి.